సాగింది. కాంగ్రెస్ హిందువులకు తీరని ద్రోహం చేసింది. అయినా సరే హిందువులు ఇప్పటికీ ఆ ద్రోహాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు ఆర్టికల్ 25 ద్వారా మత మార్పిడిని చట్టబద్ధం చేశారు. ఆర్టికల్ 28 ద్వారా హిందువుల నుంచి మత విద్యను లాక్కున్నారు. కానీ ఆర్టికల్ 30 ద్వారా ముస్లింలకు క్రైస్తవులకు మత విద్యను అనుమతించారు. 1951 హెచ్ఆర్సిఈ చట్టం ద్వారా అన్ని దేవాలయాల సొమ్ములను ఆస్తులను హిందువుల నుంచి తమ అధీనంలోకి లాక్కున్నారు. వారు హిందువులలో బహుభార్యత్వాన్ని రద్దు చేశారు. హిందూ కోడ్ బిల్లు ప్రకారం విడాకుల చట్టం, వరకట్న చట్టం తీసుకొచ్చి దాని ద్వారా హిందూ కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు. కానీ ముస్లిం వ్యక్తిగత చట్టాలను మాత్రం తాకలేదు. బహుభార్యత్వాన్ని అనుమతించారు. తద్వారా ముస్లింలు తమ జనాభాను విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతున్నారు. 1954లో